నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మినేస్తాం. ఇక్కడ ఫస్ట్ వీడియోలో చూసారు కదండి, హరిద్వార్ అలాగే రిషికేశ్. ఆ మిగిలిన ప్లేసెస్లో కొంచెం అక్కడ ఉన్నాయి కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే మేము భాగవత సప్తాహానికి శుక్రతాలు వెళ్ళామని చెప్పాను కదండి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, మనం అక్కడ నుంచి ఏ ప్లేసెస్ చూడొచ్చు, మేము అక్కడి నుంచి కురుక్షేత్రం ఎలా వెళ్ళాము, అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, బడ్జెట్ ఎంత అవుతుంది, అవన్నీ ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. మనము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరింది, మేము డెహ్రాడూన్లో దిగాము. అక్కడ నుంచి మేము హరిద్వార్, రిషికేశ్ అవన్నీ చూసుకొని అక్కడ రామ్జులా, సీతాజూలా, అలాగే వైష్ణోదేవి టెంపుల్, కొన్ని ప్లేసెస్లో ఇంకా కొంచెం అక్కడ దగ్గర ఉన్న ప్లేసెస్ని నేను కవర్ చేశానండి. కొన్ని ప్లేసెస్లో అయితే మనకు అలో లేదు వీడియో తీయడానికి, సో అక్కడ నేను ఆ వీడియో ఏమీ పోస్ట్ చేయట్లేను. ఇక్కడ మనకు టాప్ 10 ప్లేసెస్ ఉంటాయండి కురుక్షేత్రాలో. బ్రహ్మ సరోవర్, జ్యోతిసర్, భీష్మకుండ్, కృష్ణ మ్యూజియం, సన్నిహిత్ సరోవర్, అలాగే స్థానేశ్వర్ మహాదేవ్ టెంపుల్, దేవి కూప్, భద్రకాళి శక్తిపీఠం, అలాగే కల్పనా చావ్లా ప్లాంటోరియం, అలాగే షేక్ చిల్లీస్ థాంబ్ అని. అంటే ఇక్కడ కురుక్షేత్రంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఇవ్వండి. మన వీలుని బట్టి మనం చూడవచ్చు. ఒకవేళ మనం అక్కడ స్టే చేయాలని అనుకుంటే ముందు మనము ఏదైనా మంచి ట్రావెల్ వాళ్ళకి కాల్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమైనా చూడడానికి మనకి రూమ్స్ అలా బుక్ చేసుకొని అక్కడ ఉంటే చూసుకోవచ్చండి. మేము శుక్రతాల నుంచి వెళ్ళాం కాబట్టి, శుక్రతాల కోసం అక్కడ భాగవత సప్తాహానికి వెళ్ళాం కాబట్టి శుక్రతాల నుంచి 184 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పేసి మేము ఒకటి కార్ బుక్ చేసుకొని వెళ్ళామండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుందేమో జ్యోతిసర్, ఇది ఎంట్రన్స్ చూపించాను కదండి. ఇక్కడ భగవద్గీత మొట్టమొదటిసారిగా విశ్వరూపం చూపించి ఇక్కడ ముందు భగవద్గీతను ఉపదేశం చేసిన ప్లేస్ ఇది. సో అలాగే బ్రహ్మకుండ్ ఒకటి, అలాగే భీష్మకుండ్, ఇవి చూసామండి. దగ్గర కృష్ణ మ్యూజియం ఉంది, అది 4:30కి క్లోజ్ అవుతుంది, 4:45కి అని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళేసరికి టైం అయిపోయిందండి. సో ఇంకా అదొకటి పిల్లలకి అది చూపించాలని ఉండే అనమాట. మేము వెళ్ళిన 1 డేలో మళ్ళీ నైట్ బాగా ఎక్కువ కాకుండా మేము మళ్ళీ మా ప్లేస్కి చేరుకోవాలి కదా, మేము అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చాం. సో అందుకని చెప్పేసి మాకు కుదిరినవే చూసామండి. మీరు ముందుగానే ఒకసారి గూగుల్లో చెక్ చేసుకొని ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎంతవరకు ఒక పేపర్ మీద నోట్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి ముందు ఏది చూడాలి ఒక సీరియల్ లైన్గా ఆర్డర్గా పెట్టుకోండి. మేము ట్రావెల్ వాళ్ళని మాట్లాడుకున్న తర్వాత కూడా మాకు వాళ్ళు కరెక్ట్గా తీసుకెళ్ళలేదండి. ఎందుకంటే మేము ట్రావెల్ వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి కదా అని అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక జ్యోతిసర్ తీసుకెళ్ళు, బ్రహ్మకుండ తీసుకెళ్ళంటే అసలు ఏమీ మాట్లాడట్లేరు వాళ్ళు. సో అక్కడ కారు ఆగిపోయి మేము మళ్ళీ ఒక 2 ఆటోస్ బుక్ చేసుకొని, అంటే ఆటోలో మాట్లాడుకొని, మేము 13 మెంబర్స్ అనమాట. ఆటోలలో మొత్తం మార్నింగ్ 11కి 10:30, 11కి అక్కడికి చేరుకున్నాము. అక్కడ నుంచి ఇంకా ఈవినింగ్ 5 వరకు మేము అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ తిరిగామండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం కంప్లీట్గా వీడియో తీయాలి అంటే అక్కడ చుట్టూ ప్రక్కల చాలామంది ఉన్నారండి. మాతో వచ్చిన వాళ్ళు కూడా కొంచెం పెద్దవాళ్ళే ఉన్నారనమాట. సో వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, అక్కడ ఎండ మండిపోతుంది ఒక పక్క, వీడియో తీయడానికి కూడా కాలేదు. ఎవరేమనుకుంటారో అని కొంచెం అలా కూడా నేను వీడియో తీయలేకపోయాను. కొత్త ప్లేసు ఏమంటారో, ఎక్కడ బోర్డు ఉంటుందో తెలియట్లేదు, ఏ ప్లేసెస్ తీయొచ్చో లేదో అని చెప్పేసి ఇదైతే నేను కంప్లీట్గానే తీయగలిగాను. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం కురుక్షేత్రం తప్పకుండా చూడండి. పిల్లలు పెద్దలు అందరూ కలిసి వెళ్ళొచ్చండి. ఇక్కడ నుంచి అయితే ట్రైన్లో మనము కంప్లీట్గా డైరెక్ట్ అక్కడికి వెళ్ళే పాసిబిలిటీ లేదు మనకి. ఢిల్లీలో కానీ డెహ్రాడూన్లో కానీ దిగి అక్కడ నుంచి బస్సెస్ కానీ ఏదైనా వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళాలండి. చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మాతో వచ్చిన వాళ్ళు మొత్తం 13 మెంబర్స్. గీతోపదేశం జరిగిన ప్రదేశం అన్నమాట. మేము అక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు అక్కడ భాగవతము చదువుతున్నారనమాట, భగవద్గీత. వాళ్ళు కపుల్ ఉన్నారు. మేము పైన అంత దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ఆ కపుల్ మా దగ్గరకు వచ్చారండి. నేను కంప్లీట్గా వాళ్ళది తీయలేదనమాట. వాళ్ళు మా దగ్గరకు వచ్చేసి మేము వెళ్ళిపోబోతున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి మనం తెలుగు వాళ్ళు మాకు కనుక్కొని వాళ్ళు మాకు భోజనాలు కూడా అరేంజ్ చేశారండి. నేను అది కంప్లీట్గా వీడియో కూడా చూపిస్తాను. ఇక్కడ కృష్ణుడు అలాగే ఆ రావి చెట్టు ఉంది కదండి, అక్కడ ఇదేమో విశ్వరూప దర్శనము అయిన ప్లేస్ అనమాట. అక్కడ చాలా బాగుందండి. మేము ఇంకా ముందు దాకా కూడా నడవలేదండి ఎందుకంటే నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండడము, అక్కడికి వెళ్ళేసరికి ఒక 6 అవర్స్ జర్నీ పట్టింది మాకు. శుక్రతాల నుంచి 6 అవర్స్ పట్టింది. కొంచెం దూరం నుంచి అలా కంప్లీట్గా ఒక
అవుట్లుక్ తీసానండి. ఇంకొకటి అక్కడ సరోవర్ కూడా ఉంది, ఆ కింద దాకా కూడా వెళ్ళలేదు. ఏదో చూసాము అంటే చూసామన్నట్టుగా వచ్చాము. వాళ్ళు మాకు వచ్చి మాట్లాడి, ఆ ఇద్దరు దంపతులు వచ్చి మాతో మాట్లాడి, వాళ్ళు ఇలా ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తామని, ఇక్కడ కనిపిస్తున్నారు కదండి పెద్ద ఆయన ఇక్కడ వడ్డిస్తున్నారనమాట. అక్కడ ఉన్నారు పెద్ద ఆవిడ, వాళ్ళిద్దరూ మాకు తీసుకెళ్ళి ఫోటో మంచిగా ఫుడ్ కూడా పెట్టారు. నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తానండి. ఇదేమో ఇస్కాన్ వాళ్ళది రాధాకృష్ణ టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి మనము అక్కడ ప్లేసెస్ ఏం వెళ్తాము అని ముందే ఏమీ మేము అనుకోలేదండి. అనుకోకుండా ఇది వెళ్ళాం కాబట్టి నేనేమి దీని గురించి ముందుగా తెలుసుకొని ఏమీ పెట్టుకోలేదనమాట. మేము వెళ్ళింది భాగవత సప్తాహానికే కాబట్టి ఎక్కువగా అక్కడ ఉన్న ప్లేసెస్ని జస్ట్ వీడియో తీసి పెట్టాలి. ఇంకా కొంతమంది చూస్తారు, అంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళు కూడా ఇలా చూసినా కూడా వాళ్ళకి అదొక తృప్తి ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో జస్ట్గా తీసానండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఆ అనుభూతి మనం చెప్తే రాదండి, వెళ్ళి తెలుసుకోవాల్సిందే. అలాగే శుక్రతాల్లో నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ కూడా 5000 ఏళ్ళ నాటి చెట్టు, రావి చెట్టు. వీడియో చూడకపోతే కనుక తప్పకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.